హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో 4 మినిట్స్ వీడియో చూడండి. నేను మొత్తం ఈ ల్యాండ్ గురించి క్లారిటీ ఇస్తాను. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 6 ఎకరాల 25 సెంట్లు అండి. టోటల్ ఎక్స్టెంట్ మొత్తం ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్గా ఉంటుంది. ఒక 2 ఎకరాలు ఎక్స్ట్రా కలుస్తుందండి. 1.5 నుంచి 2 ఎకరాలు ఎక్స్ట్రా ఉంటుంది ఈ ల్యాండ్. టోటల్గా ఫెన్సింగ్ వేస్తున్నారు. అటు ఇటు మొత్తం 4 సైడ్ ఫెన్సింగ్ వేస్తున్నారు. ప్రతి ఒక్క ల్యాండ్కి ఆ సైడ్ ఈ సైడ్ ఉండే ల్యాండ్స్కి అన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేస్తున్నారు. టోటల్గా ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్గా ఉంటుంది. మొత్తం రాళ్ళన్నీ ఉన్నాయండి, ఫెన్సింగ్ రాళ్ళు. మనం తీగ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ రాళ్ళు అయితే మొత్తం ఉన్నాయండి. తీగ అక్కడక్కడ పోయింది, ఆ తీగ వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒక 10 నుంచి 15 సెంట్లలో ఒక స్టోన్ ఉంటుందండి. అది కూడా ఎక్కువ 2 ఎకరాలు ఎక్స్ట్రా ల్యాండ్ అని చెప్పాం కదా, ఆ ల్యాండ్లోనే ఎక్కువ ఉంటుంది స్టోను. మిగతా దాంట్లో కొంచెం తక్కువ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ల్యాండ్లో అక్కడక్కడ కొంచెం స్టోన్ ఉంటుంది. టోటల్గా ఒక 10 నుంచి 15 సెంట్లలో స్టోన్ ఉంటుందండి. అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత, మిగతాదంతా ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మొత్తం 4 బోర్లు ఉన్నాయండి. 3 బోర్లు అయితే ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి. మనం మోటార్లు బిగించుకోవాల్సి ఉంటుంది. కేసింగ్లు అయితే రెడీలో ఉన్నాయి. ఫుల్ 2 నుంచి 2.5 ఇంచు వాటర్ అయితే ఉన్నాయండి కేసింగ్లలో. మేము ఆల్రెడీ చెక్ చేసాము. క్లియర్ డాక్యుమెంట్స్, సింగిల్ ఓనర్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ అయితే, సూపర్గా ఉంటుంది. ఆ పక్కన మొత్తం టోటల్గా పామాయిల్ తోటలు, బత్తాయి, నిమ్మ తోటలు చుట్టూరు. ఆ పక్కన ఇంకో సైడ్లో ఊరేసి ఉన్నారు. పక్కన చెరువు కూడా ఉందండి. వాటర్ అయితే ఫుల్ ఉంటాయి. కరెంట్ సప్లై ల్యాండ్లోకి ఉంది. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే. ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. ఇలా ఎర్రచందనం, శ్రీగంధానికి కానీ, మామిడి తోటలకి, బత్తాయి తోటలకి, నిమ్మ తోటలకి, ప్రతి ఒక్క దానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ల్యాండ్ అయితే మాత్రం. చాలా బాగుంటుంది ల్యాండ్. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వింజమూరికి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. దీనికి 2 దారులు ఉన్నాయండి. విలేజ్ నుంచి వెళ్తే 1.5 కిలోమీటర్ వస్తుంది గ్రావెల్ రోడ్డు. ఇంకోటి డొంక రోడ్డు ఒకటి ఉందండి. తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 2 దారులు ఉన్నాయి. 1.5 కిలోమీటర్ దారి అయితే మాత్రం మనం కొంచెం చెట్లు ముందుకు వచ్చి ఉంటాయండి, అది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరు వెళ్ళే దారండి ఇది. పూర్వం నుంచి వెళ్ళే దారి ఉంది. చెరువులో నుంచి ఒక దారి ఉంది. నేరుగా కారు వెళ్తుంది ల్యాండ్లోకి. ఒక 500 మీటర్ల దూరం ఉంటుంది. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్. ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్. ఇంకా రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. చాలా తక్కువ కాస్ట్లో ఉంది. 1 ఎకరా 6,50,000 రూపాయలు ఫైనల్ కాస్ట్ అండి ఇది. 1 ఎకరా 6,50,000 రూపాయలు ఫైనల్గా కాస్ట్గా ఉంది. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది మండల హెడ్ క్వార్టర్ కొండాపురం నుంచి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. వింజమూరు సిటీ టౌన్ నుంచి ఒక 18 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుంచి ఒక 250 కిలోమీటర్లు, 250 నుంచి 270 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి ఒక 380 కిలోమీటర్లు వస్తుంది. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నెల్లూరు నుంచి ఒక 75 కిలోమీటర్లు వస్తుందండి. ఈ ల్యాండ్ కావాల్సిన వారు దయచేసి 2 డేస్ ముందు మీ విజిటింగ్ బుక్ చేసుకొని దయచేసి విజిటింగ్కి రావాల్సిందిగా మా మనవి. మంచి వాటర్ జోన్ ఏరియా అండి. చుట్టూరు ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. మనం తీగ వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కరెంట్ సప్లై కూడా ఉందండి. పక్కన చూడండి, మొత్తం అంతా పామాయిల్ తోట, బత్తాయి, నిమ్మ తోటలు అన్నీ వేస్తున్నారు ఈ ల్యాండ్ ఆనుకునే. మీకు దేనికైనా సూటబుల్ ల్యాండ్ అండి ఇది. చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో మంచి వాల్యుబుల్ ల్యాండ్ అవుతుందండి. మంచి వాటర్ జోన్ ఏరియా, ఏ పంటలకైనా కూడా బాగుంటుందండి. ఫైనల్గా 1 ఎకరా వచ్చేసి 6,50,000 రూపాయలు చెప్తున్నారండి. ఇదే ఫైనల్ కాస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.